తెలంగాణ వ్యాప్తంగా పాడి రైతుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని విజయ డైరీ చైర్మన్ గుత్తా అమిత్ రెడ్డి హామీ ఇచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా పాడి రైతుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ లాలాపేటలోని విజయ డైరీ ప్రధాన కార్యాలయంలో పాడి రైతులు ఆయనతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా సబ్సిడీ పెంచాలని డైరీ చైర్మన్ ను రైతులు నిలదీశారు. ప్రధానంగా పాడి రైతులకు గత 2 నెలలుగా పెండింగ్ లో పాల బిల్లులను వెంటనే చెల్లించడంతో పాటుగా ప్రతి 15 రోజులకు ఒకసారి పాల బిల్లులను చెల్లించే విధంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా జిల్లాల్లో పాడి రైతులతో పీఐపీ కమిటీలను కూడా ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. మన సంస్థ మీరు అప్పుడప్పుడు వస్తూనే ఉంటారు, అప్పుడప్పుడు నేను నాకు ఇప్పటికే కొన్ని కంప్లీట్ చేసినా మీ చోటికి కూడా వస్తా. అయితే ఖచ్చితంగా ఈ రోజు నన్ను హామీ ఇవ్వమంటే నేను ప్రయత్నం చేయగలుగుతాననే హామీ ఇవ్వగలుగుతాను తప్ప ఖచ్చితంగా ఫలానా రోజుకి ఇవ్వగలుగుతానని చెప్పలేను. ఉపలయ్య గారు, నేను ఇంకోటి కూడా చెప్తానే, ఈ రోజు ఒకవేళ లేట్ అవుతుందని మీకు ఎవరికన్నా అనిపించి మీ సమస్య వరకు చేయండి సార్ అని చెప్పేసి మీరు ఏదైనా మాకు కూడా రాజపూర్వకంగా ఇవ్వండి. ఇస్తే నేనేం చేయగలుగుతానంటే ఆ కాగితాలు తీసుకుపోయి ముఖ్యమంత్రి గారి దగ్గర, అయ్యా మా రైతులందరూ మనతో పాటు సహకరిస్తున్నారు, మీరు చేస్తున్న మంచి పనులు కూడా చెప్పినాము, వాళ్ళకున్న సమస్యలు కూడా విన్నాము, మిమ్మల్ని కూడా గెలుస్తాము, కాకపోతే కొట్టే రేటు గురించి కూడా ఒక నిర్ణయం తీసుకుందామని చెప్పేసి నాయన దృష్టికి కూడా తీసుకుపోయి ఆ 2 బిల్స్ క్లియర్ చేపిస్తా. ఈ కరెక్షన్ కూడా ఏమైనా తగ్గించే కార్యక్రమం ఉంటే అది కూడా చేద్దాం. కాకపోతే ఇది చేయండి మటుకు